వర్కింగ్ టుగెదర్ ఏ, బి అండ్ సి కెన్ డూ ఏ వర్క్ టుగెదర్ ఇన్ 10 days. ఓకే, ఏబిసి ముగ్గురు కలిసి ఒక పనిని 10 రోజుల్లో పూర్తి చేయగలరు. రాసుకుందాం. ఏ ప్లస్ బి ప్లస్ సి. ఓకే, ఎన్ని రోజులమ్మా? 10 రోజులు ముగ్గురు కలిసి చేస్తే. ఓకే ఓకే 10 days. ఓకే, నెక్స్ట్ వన్. A is 20% more efficient than B and C is 50% less efficient than B. Okay. B alone complete the same work in. చాలా ఈజీ క్వశ్చన్. అయిపోతే కాకపోతే రెగ్యులర్ గా చేస్తే వాచిపోతుంది. ఆల్టర్నేట్ లో చేద్దాం మనం. ఓకేనా? ఇక్కడ సామర్థ్యాన్ని బేస్ చేసుకొని టోటల్ వర్క్ కనుక్కొని ఇంత పంచాయతీ వద్దు. సో తెలుగులో చూడండి ఒకసారి. ఏ అనేవాడు బి కంటే 20% సామర్థ్యం ఎక్కువ, సి బి కంటే 50% తక్కువ సామర్థ్యం ఉన్నాడు. అంటే ఇప్పుడు బి సామర్థ్యం కనుక 100% అనుకుంటే, ఓకే, ఏ సామర్థ్యం ఎంత? 20% ఎక్కువ, అంటే 120. అవునా? మరి సి సామర్థ్యం ఏంటి? సో ద ఎఫిషియన్సీ ఆఫ్ సి ఈస్ 50% లెస్ దాన్ ద ఎఫిషియన్సీ ఆఫ్ బి. 50% లెస్ అంటే 50%. ముగ్గురు కలిసి ఇక్కడ పనిచేశారు అంటే 100, 120, 50 అంటే మొత్తం ఎంత? 270% ఎఫిషియన్సీతో కనుక వాళ్ళు వర్క్ చేస్తే 10 days లో వర్క్ అయిపోయింది. బి ఒకటే అంటే 100% ఎఫిషియన్సీతో చేస్తే ఎన్నాళ్ళు? ఇది క్వశ్చన్ అమ్మా. ఓకే, మనకేం తెలుసు? ఎఫిషియన్సీ డేస్ అనేవి ఇన్వర్స్ ప్రపోర్షన్. అంటే సామర్థ్యము పని దినాలు అనేవి ఎలా ఉంటాయమ్మా? విలోమానుపాతంలో ఉంటాయి. విలోమానుపాతంలో ఉంటే మనం ఏం చేస్తామమ్మా? ఇలా క్రాస్ రిలేషన్స్ ఎస్టాబ్లిష్ చేయొచ్చు అని గతంలో చెప్పాము మీకు. 100 కాస్త 10 అయింది అంటే ఏం జరిగింది? బై 10 జరిగింది. అంటే ఇక్కడ కూడా బై 10 చేయాలి. అంటే 270/10 అంటే 27 days. అంటే ఎన్ని రోజులమ్మా? 27 రోజులు. అంటే ఎన్ ఆప్షన్? సెకండ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. క్లియర్ ఫర్ యూ? గుడ్. సో ద నెక్స్ట్ బ్యూటిఫుల్ వన్.